కాశీ గురించి ఇంకొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాశీని వారణాసి అని కూడా అంటారు. కాశీ వైభవం గురించి చెప్పడానికి దేవతల వల్ల కూడా కాదు కదా. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీపట్నం విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం కూడా ఇదే. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. ఈ కాశీ 12 జ్యోతిర్లింగాలలోకెల్లా శ్రేష్టమైనది. అసలు మనము కాశీకి వెళ్ళలేని వారు కూడా ఎప్పుడు మనసులో కాశీ కాశీ అని తలుచుకున్నా కూడా మోక్షం వస్తుంది. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం అనంతరం మొదట డిండి వినాయకుడిని, విశ్వనాథుడిని, విశాలాక్షి అమ్మవారిని, కాలభైరవుడిని దర్శించుకోవాలి. ముఖ్యంగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు కాలభైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడసడు. కాశీలో మరణించిన వారికి యమబాధ, పునర్జన్మ కూడా ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిత్రగుప్తుని నుండి మాయమైపోయి కాలభైరవుడి వద్దకు చేరిపోతుంది. అంటే మనం చేసుకున్న పాప పుణ్యాలన్నీ కూడా కాలభైరవుడు లెక్కిస్తాడప్పుడు. కాలభైరవుడి దర్శనం తర్వాత పూజారులు మన వీపు మీద కొడతారు. దాటి వెళ్ళిపోయిన పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశీదారం కూడా వాళ్ళు మనకి కడతారు. కాశీవాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమై ఉంటాయంట శరీరంలో. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రాన్ని పలికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే అందరూ జీవితం ఆఖరిలో చాలామంది కాశీలోనే నివసించడానికి ఇష్టపడతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవేశిస్తుంది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని దశాశ్వమేధ ఘాట్ బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజు సాయంకాలం విశేషమైన గంగాహారతి కూడా ఇక్కడే జరుగుతుంది. ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమున, సరస్వతులు కలుస్తాయి. సోమేశ్వర ఘాట్ చంద్రుడి చేత నిర్మితమైన ఘాట్. సతీదేవి కన్నుపడిన స్థలం. విశాలాక్షిదేవి శక్తిపీఠం ఇది. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఉంటుంది. నేపాల్ ఘాట్ పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు గారు కట్టించారు ఇక్కడ. 6వది మణికర్ణికా ఘాట్. ఇది కాశీలో మొట్టమొదటిది అన్నమాట. ఇలాంటి మరికొన్ని ఎన్నో విశేషాలు, వింతలు కాశీలో ఉన్నాయి. అసలు కాశీ కాశీ అనడమే పుణ్యం. ఇది ముఖ్యమైన కాశీ విశేషాలు. ఇంకోసారి ఇంకొన్ని విషయాలు విందాం. ఓం నమః శివాయ.